ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2024వ సంవత్సరం మెంబర్స్ డైరెక్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. చెన్నై కొరటూరు అగ్రహారంలోని ఆంధ్ర కళా స్రవంతి హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చార్టెడ్ ఇంజనీర్ డాక్టర్ బిఎన్ గుప్తా దంపతులు పాల్గొని ఆంధ్ర కళా స్రవంతి మెంబర్స్ డైరెక్టర్ని ఘనంగా ఆవిష్కరించారు. ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సలహాదారులు ఎంఎస్ మూర్తితో పాటు సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి జీవి రమణ, వైస్ ప్రెసిడెంట్లు కెఎన్ సురేష్ బాబు, విఎన్ హరినాథ్, సరస్వతి సభ్యులు పాల్గొని మెంబర్స్ డైరెక్టర్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జేఎం నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర కళా స్రవంతి తరపున ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మెంబర్స్ డైరెక్టర్ని తీసుకురావడం జరుగుతోందని తెలిపారు. అందులో భాగంగానే 2024వ సంవత్సరం మెంబర్స్ డైరెక్టర్ని ఆవిష్కరించడం, దానిని దాత డాక్టర్ బిఎన్ గుప్తా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సభ్యుల వివరాలు, చిరునామా, ఫోన్ నెంబర్లతో ప్రముఖులను సత్కరించుకున్న వివరాలు కూడా ఈ డైరెక్టరీలో ఉంచామని తెలిపారు. సభ్యులందరికీ ఈ డైరెక్టరీ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 250 మంది పేదలకు ఆంధ్ర కళా స్రవంతి తరఫున అన్నదానం చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ బిఎన్ గుప్తా మాట్లాడుతూ ఆంధ్ర కళా స్రవంతి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సంస్థ అభివృద్ధికి తన వంతుగా సహాయపడతానని హామీ ఇచ్చారు. మెంబర్స్ డైరెక్టరీ కూడా తీసుకురావడం నిజంగా అభినందనీయమని అన్నారు. సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజున 2024 మెంబర్స్ డైరెక్టరీ పాత ప్రతి 2 సంవత్సరాలకి మేము తీసుకొస్తున్నాం. ఈ రోజున ఇది డాక్టర్ బిఎన్ గుప్తా గారి చేత రిలీజ్ చేయించాం. ఈ డైరెక్టరీ గత 20 ఏళ్ళ నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకే తీసుకొస్తున్నాం. చాలామంది మన సభ్యులు వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఈమెయిలు, వాళ్ళ వివరాలు ఇవ్వడంతో మన సభ్యులందరికీ వాళ్ళ సహకారాన్ని తీసుకుని వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడింది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వారికి, ప్రోత్సహించిన వారికి అందరికీ నా ధన్యవాదాలు. దీనికి ముఖ్యంగా జేఎం నాయుడు గారు, ఎంఎస్ మూర్తి, నేను, శ్రీనివాస్ గారు, మిగతా మన సభ్యులందరూ కూడా తగిన రీతిలో అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చి దీన్ని సహకరించి జయప్రదంగా చేశారు. ఇది ముందు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. నెంబర్లు ఉన్నాయి కాబట్టి అందరికీ బిజినెస్ కాంటాక్ట్స్, పర్సనల్ కాంటాక్ట్స్ ఉండి మనందరం కూడా అభివృద్ధిలో రావాలని కోరుచున్నాను. అందరికీ వందనం. ఈరోజు ఒక శుభదినం ఆంధ్ర కళా స్రవంతి చరిత్రలో. 2024 డైరెక్టరీ మనకు చాలా ఫిలాంథ్రఫిక్ పర్సన్ శ్రీ బిఎన్ గుప్తా గారు వాళ్ళ చేతిలో, గోల్డెన్ హ్యాండ్నే చెప్పవచ్చును, వాళ్ళ చేతిలో ఈ డైరెక్టరీ రిలీజ్ చేయబడింది. ఆయన వచ్చి మా రాముల వారి గుడికి ముఖమండపానికి ఎక్స్టెన్షన్కి మొత్తం ఖర్చులు ఆయన్నే పెట్టుకుని ఆయన్నే చేస్తున్నాడు. అది కాకుండా ఆయన వచ్చి బిల్డింగ్ సూపర్విజన్ అదన్నీ కూడా ఆయనే చూసుకుంటున్నాడు. అటువంటి వాళ్ళ యొక్క ఆదర్యం మాకు దొరికింది. మాకు చాలా సంతోషం. అటువంటి వాళ్ళ చేతిలో ఈ ఒక్క డైరెక్టరీ రిలీజ్ చేయడం మేము భాగ్యంగా తలుస్తాము. 2024 సంవత్సరం డైరెక్టరీ చాలా చక్కగా వచ్చింది. దాని గురించి వివరాలు చెప్పింది వైస్ ప్రెసిడెంట్ బిఎన్ హరినాథ్. నమస్కారం అండి. నా పేరు కెఎన్ సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఆంధ్ర కళా స్రవంతి. ఈరోజు మరచిపోలేని సుదినం మాకు స్రవంతికి. ఎందుకంటే మేము 2 సంవత్సరాలకు ఒకసారి ఆంధ్ర కళా స్రవంతి మెంబర్స్ డైరెక్టరీ రిలీజ్ చేస్తాము. అది ఈరోజు జరిగింది మాకు. అది ఎంతో చక్కగా అందంగా రూపుదిద్దుకొనబడింది. అందులో సుమారు మా 800 మంది మెంబర్స్ డీటెయిల్స్, కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ పొందుపరుచున్నాము. వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ మొత్తం ఉన్నాయి. కవర్ పేజ్ కానీ, మా టెంపుల్ కానీ అన్నీ చక్కగా డీటెయిల్స్ అన్నీ రాయటం జరిగింది. ఇందులో వచ్చేసి చాలామంది మా మెంబర్స్, బయట వాళ్ళు ఈ డైరెక్టరీకి సపోర్ట్గా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు ఎంతోమంది. వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక్కసారి ఈ డైరెక్టరీ చక్కగా బయటికి రావడానికి, అన్ని వివరాలతో బయటికి రావడానికి సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం అండి. సో మా వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు చెప్పిన విధంగా వచ్చి చాలా గ్రాండ్ మేనర్గా ఈరోజు
2024 ఆంధ్ర కళాశ్రవంతి మెంబర్స్ డైరెక్టరీ రిలీజ్ చేయడం జరిగింది అండ్ బిఎన్ గుప్తా గారి చేతుల మీదుగా అంతాను. ఈ డైరెక్టరీ అనేది చాలా ఇన్ఫర్మేటివ్ అండి చెన్నైలోని తెలుగు వాళ్ళకి. ముఖ్యంగా ఆంధ్ర కళాశ్రవంతి ఎట్లా పుట్టింది, ప్రతి సంవత్సరం ఎవరెవరిని మేము హానర్ చేస్తున్నాము, చీఫ్ గెస్ట్ కానీ గెస్ట్ ఆఫ్ ఆనర్కి మన చెన్నై కానీ ఆంధ్ర కానీ అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ చీఫ్ మినిస్టర్ నుంచి గవర్నరు ఎంపీలు అండ్ ఎమ్మెల్యేస్ చాలా విశిష్ట వ్యక్తులు అందరూ కూడా ఐపీఎస్ ఐఏఎస్ అందరినీ కూడా మేము అందరినీ ఇక్కడికి వచ్చి సత్కరించాం అందరికీ. నేను అట్లనే తెలుగు కళల్ని ఎంతమంది ఉన్నారో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక అందరినీ వాళ్ళందరినీ పిలిచి గౌరవించాం. సో మీరు ఆ డైరెక్ట్గా ఫస్ట్ చూస్తే ఈ ఆంధ్ర కళాశ్రవంతి హిస్టరీ అంతా బాగా తెలుస్తుంది. మనం వీళ్ళు చెప్పినట్టు 800 మెంబర్స్ అంటే కాదండి, 800 × 5 అండి మెంబర్స్. ఇది ఫ్యామిలీ అండి, మన లైఫ్ మెంబర్షిప్ బేసిస్ అంతా. నేను సుమారుగా మనం చూస్తే 2000 పీపుల్ పైన యూజ్ చేసినట్లు ఉంటుందండి ఇది అంతా. నేను చాలా గ్రాండ్గా చేసాం. దీనికి ఆల్మోస్ట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటాము. సో ఉన్న చెన్నైలో తెలుగు ప్రముఖులంతా కూడా దీనికి మనకి స్పాన్సర్ చేస్తుంటారు అంతా. నేను ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీరు డైరెక్టర్లు అందరికీ మేము పంపిస్తాం, పోస్ట్లో పంపిస్తామండి అందరికీ. మీరు అది చూడండి. మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్స్ కాకుండా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీ ఆంధ్ర కళాశ్రవంతి ఏం చేసింది అని తెలిసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ఇంకా బంధువులు కానీ అందరికీ చెప్పి ఇంకా మోర్ మెంబర్స్ని జాయిన్ చెప్పండి. మేము రెగ్యులర్గా అన్ని ఫంక్షన్లు చేస్తున్నాం కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. నా పేరు జీవి రమణ అండి, ఆంధ్ర కళాశ్రవంతి ట్రెజరర్, చార్టెడ్ అకౌంటెంట్. దామోదరన్, జాయింట్ సెక్రటరీ. నేను చాలా రోజులుగా ఉన్నాను, 35 years కానీ ఇట్లా మెంబర్గా ఉన్నాను. చాలా నన్నించి కానీ ఫిజికలీ బాగా హెల్ప్ చేసి నేను చేస్తూ ఉన్నాను. ఇది ఈగో లేకుండా అంత పని నేను చేస్తూ ఉన్నాను. దాంట్లో ఉండి నిండా ఇంట్రెస్ట్గా ఆన్మీగా సర్వీస్ బాగా చేస్తూ ఉన్నాను. ఆ దేవుడు నాకు ఫలనిచ్చి ఉన్నాడు. థ్యాంక్స్.